పెద్దబ్బాయ్ వెంకట్రావు. ఏనా తమ్ముడు భాస్కర్ ఎక్కడా? ఏమిటి నాన్నగారు? ఏమిట్రా ఈ వేషం? మనం వెళ్ళేది షికారు కాదురా, పెళ్లి చూపులకి. ఆడపెళ్లి వారు చూడబోయేది సామాన్యుని కాదురా, రాజా రామనారాయణ గారి వంశంలో కుర్రాన్ని, ఈ రాజారావు గారి అబ్బాయిని. వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఆ అమ్మాయి పెళ్ళాడేది నన్న నా వేషాన్న నాన్నగారు. పెద్దబ్బాయ్ ఇంగ్లీష్ చదువు వీడిని పూర్తిగా చెడగొట్టేసిందిరా. ఇదిగో భాస్కర్, నేను బ్రతికున్నంత వరకు మన వంశ మర్యాదలు విధిగా పాటించి తీరాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకో. పెద్దబ్బాయ్ ఆడవాళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందేమో, వెళ్ళి తొందర పెట్టు. భాగ్యం, పెళ్లి చూపులు నీకు కాదే. చాలండి, చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, 4 పిల్లల్ని కన్నాం. అవుననుకో. అది సరే గాని అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? వెళ్ళేది బస్తీ, జానెడు కొంపలు. మన హోదాకు తగ్గట్టు తివాచీలు కుర్చీలు లేకపోతే మామగారు బాధపడతారు. అవన్నీ అక్కడ లేవంట. ఉంటాయో ఉండవో, మన అంతస్తులు దర్జాలు మనతోనే రావాలి. బాబాయ్ గారు దండాలండి, మా చిన్నోడు పెళ్ళండి. శుభం. 116 తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లి నాటికి చీర సారే కూడా మేమే పంపిస్తాం. పెద్దబాయ్ గుర్తుంచుకో. ధర్మప్రభు. వెళ్దాం పద. నిర్మలా ఏమిటా నవ్వులు? నిర్మలా పదమ్మా పద. ఇదేంటి మామగారు, ఎక్కడో ఎడారిలో క్యాంపు వేయడానికి వచ్చినట్టు ఈ సామాన్లన్నీ ఎందుకు? ఇక్కడ మర్యాదలకి ఏం లోటు ఉండదు. దయచేయండి, దయచేయండి బాబాయ్. అవును, అమ్మాయి నగలేమీ వేసుకోలేదే? లేవా లేకపోతే ఫ్యాషనా? చదువుకున్న పిల్లలు కదమ్మా, మనలాగా వంటి నిండా నగలు దిగేసుకోరు. ఆహా, పైన ఫ్యాన్ ఉంది కదరా, మీరు వెళ్ళండి. మామగారు ఒక్కటి అమ్మాయిని తీసుకురా జానకి. పదమ్మ. మా మరదలకు సంగీతం కూడా వచ్చనమాట. వచ్చండి, సంగీతంలో డిప్లొమా కూడా తీసుకుంది. ఏదమ్మా?
తొలి కిరణం ఆలయ శిఖరంపై అదిగో ఆశల తొలి కిరణం విరిసిన కన్నులలో మెరిసెను నీ చరణం విరిసిన కన్నులలో మెరిసెను నీ చరణం నీ నామం కలకాలం వీణపై మీటనా నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా నీ గుడి వాకిటిలో స్వామి నిలుచుటే భాగ్యమురా నీ గుడి వాకిటిలో స్వామి నిలుచుటే భాగ్యమురా నీ పద సన్నిధిలో బ్రతుకే కానుకరా నీ పద సన్నిధిలో బ్రతుకే కానుకరా నీ నామం కలకాలం వీణపై మీటనా నీ రూపం హృదయంలో నిరతము నిలిపేనా మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నిర్మల. నా పేరు భాస్కర్. యూ సింగ్ సో డివైన్లీ. థ్యాంక్ యూ. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి మా వాడేదో కీసుమంటుంటే వెళ్ళిపోమంటాడు. చదువుకున్న పిల్లలు కదండి, కట్నాలు కానుకల విషయం వాళ్ళు ఎదట మాట్లాడటం అంతా బాగుండదని. ఇంకా మాట్లాడేది ఉంది బావగారు, మేము అడిగినంత ఇస్తే సరే. అడిగించుకునే పని ఉంది బావగారు. అన్నా చెల్లెం ఇద్దరం ఉన్న ఆస్తి చేర్చగం. పెద్ద కోడల్ని 50,000 కట్నంతో వచ్చాను. ఇంకా మంది మార్బలానికి కట్నాలు కానుకలు అని 25,000 ఏమిటి మా నాన్నగారికి? ఎంత చెట్టుకంత గాలమ్మా. ఆహా. అల్లుడు, మీ అమ్మాయి మాకు నచ్చింది. ఈ కట్నాల విషయం అంటావా, ఏదో మా అంతస్తు తగినట్టు ఉండాలనే గాని ఆ కట్నంతో మా కోడలు కాపురం చేయాలని కాదు. అది దృష్టిలో పెట్టుకుని లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపించాలి. అలాగే వదిన, అన్నా వదిలమైనా తల్లిదండ్రులాగా పెంచాం. నీ సొంత చెల్లుల్లా కడుపులో పెట్టుకుని కాపాడు తల్లి. అదేమిటి వదిన, మేమిద్దరం తోడి కోడలు, ఒకరికొకరం తోడుగా ఉండకుండా ఉంటామా? మామగారు, అల్లుడు, మా చిన్న కోడలు కన్న చోటునే కాదయ్యా, ఉన్న చోటును కూడా స్వర్గంగా మార్చుకుంటుంది. రండి రండి.